నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. పేదలకు అందాల్సిన భూమి పట్టాలపై అవకతవకలు చేశారని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాపై కేసు నమోదు చేశామని సీఐ నారాయణ రెడ్డి వెల్లడించారు. ఇరవై 22వ తారీఖు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో పీరు నాయక్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సున్నపలాలగూడ తండా చెందిన సోముల నాయక్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలను సర్వే నెంబర్ 470లో తన వద్ద పెట్టుకొని వాటిని అడిగితే వాటికి సుమారు దానికి ₹1,00,000 చొప్పున డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, ఈ విషయంలో అడిగిన దానికి బెదిరిస్తున్నాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా నిన్న ఈ సోముల నాయక్ను కుటాకుల దగ్గర అరెస్టు చేయడం జరిగింది. సోముల నాయక్ గారు తనకు సంబంధించి ఈ 470 సర్వే నెంబర్ సంబంధించి అప్పటికి ఆర్ఐగా తహసీల్దార్ ఆఫీసులో పనిచేసే మున్వర్ అనే వ్యక్తి సహాయంతో వాటిని తయారు చేశామని, వాటిని తన శక్తి సరిపోగా అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న అత్తార్ చాంద్ బాషా యొక్క ప్రోద్బలంతో వాటిని తనకు మున్వర్ గారు ఇవ్వడం జరిగిందని, దానికి బేరం సుమారు ₹20,00,000 మాట్లాడితే ₹11,00,000 మాట్లాడుకొని 3 విడతలుగా అమౌంట్ ఇచ్చానని, ఆ విషయంలో సుమారు 70 పట్టాల దాకా తనకు తయారు చేసి ఇచ్చాడని, వాటిలో కొన్నింటిని అమ్ముకొని డబ్బు చేసుకున్నానని, మిగతాటి తన వద్ద ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో సోముల నాయక్ వద్ద సుమారు 39 దాకా పట్టాలు మేము స్వాధీనం చేసుకొని గౌరవ కోర్టుకు సోముల నాయక్ని హాజరుపరిస్తే కోర్టు వారు రిమాండ్ ఇవ్వడం జరిగింది. అతను నేర ఒప్పుదల మేరకు మున్వర్ను అత్తార్ చాంద్ బాషా గారిని కూడా ముద్దాయిగా చేర్చడం జరిగింది. వీరి పాత్ర గురించి విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం కదిరికి చెందిన దస్తగిరి అనే వ్యక్తి గత రాత్రి మా లారీ పోయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణలో దస్తగిరి అతను గాన్లపేట చెందిన షామీర్ బాషా దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడని, గత రాత్రి పర్వీన్ బాణ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నప్పుడు తన బండి పెట్టినప్పుడు రాత్రి 9 గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన లారీని దొంగిలించిపోయారని, దాని విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని చెప్పేసి ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు విచారణలో భాగంగా ఆ లారీని వెతికే క్రమంలో మా బృందాలు ఈరోజు ఎన్పి కుంట దగ్గర ఆ లారీని పట్టుకోవడం జరిగింది. ఆ లారీని తీసుకెళ్లే వ్యక్తులను విచారించగా గతంలో ఆ లారీ ఓనర్గా ఉంటూ తనకు తెలియకుండా ఆ లారీని వీళ్ళు కొనుక్కున్న ఉద్దేశంతో దాన్ని దొంగిలించి దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సద్దాం హుసేన్ అనే వ్యక్తి, కడపకు చెందిన వ్యక్తి, అతనితో పాటు ఇంకొక డ్రైవర్గా పనిచేసే వెంకటేష్ అనే వ్యక్తి, వీళ్ళిరువురు కలిపేసి ఆ దొంగతనంగా లారీని తీసుకుని పోయే క్రమంలో పోలీసులకు దొరకడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నారు. గుడ్ మార్నింగ్.